విజయవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ సాయి చంద్ర లిమిటెడ్లోని ప్రొడక్షన్ బ్లాక్ 2లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చెప్పండి ఎవరు మీరేనా? అది వాళ్ళు ఆపడానికి ఏం ఛాన్స్ ఉందా? పొడవ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ ఫార్మా సిటీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి చంద్ర ఫార్మా కంపెనీ ప్రొడక్షన్ బ్లాక్ 2లో అర్ధరాత్రి 1:30 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజిన్లు అన్నింటితో కూడా రంగంలోకి దింపి మంటలను ప్రస్తుతానికి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నప్పటికీ వారంతా కూడా అంటే అధికారికంగా ప్రకటన కూడా రావాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం మీద ఇటు ఫార్మాసిటీ వర్కర్స్ యూనియన్ సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్ట్రీట్ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల వివరాలను వెంటనే వెల్లడించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతపై స్పష్టత ఇవ్వాలని, ప్రమాదానికి గల కారణాలతో పాటు జరిగిన ఆస్తి నష్టంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరడం జరిగింది. అయితే పరవాడ ఫార్మాసిటీలో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉండడంతో అక్కడ అయితే స్థానికులు సైతం కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తున్నట్లయితే కనుక అక్కడ వందలాది ఫార్మా కంపెనీలు వెలసిన నేపథ్యంలో భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. అనేక ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో సైతం కూడా భారీగానే ప్రాణ నష్టం అనేది జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఏదైతే ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, దీని మీద యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతవరకు ఉందనే దాని మీద సమగ్ర విచారణ చేసి యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. జార్జ్, అంటే ప్రమాదం సమయంలో షిఫ్ట్ లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు? ప్రాథమికంగా ఏంటి అంచనాకు వస్తూ ఉన్నారు ప్రమాదానికి గల కారణాలపై? ప్రమాదానికి గల కారణాల మీద ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక బాయిలర్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రమాదానికి సంబంధించి షీ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రొడక్షన్ బ్లాక్ 2లో ఎవరూ లేరనేది అయితే ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. కార్మికులంతా కూడా భద్రంగానే ఉన్నట్లు యాజమాన్యం అయితే చెబుతున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే షీ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా లిస్ట్ బయట పెట్టి అది అధికారికంగా ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. ఎవరండి ఇంకో